ఏల కుమారుడైన హోషేయ ఏలుబడిలో 3వ సంవత్సరములో యూదరాజును అహాజు కుమారుడైన హిజ్కియా ఏలనారంభించెను. అప్పుడు ఏలనారంభించినప్పుడు 25 ఏళ్ల వాడై యెరూషలేమునందు 29 సంవత్సరములు ఏలెను. అతని తల్లి జెకర్యా కుమార్తె, ఆమెకు అబీ అని పేరు పెట్టెను. అబీ అని పేరు. తన పితరుడైన దావీదు చేసినట్లు అతడు యెహోవా దృష్టికి పూర్ణముగా నీతిని అనుసరించెను. ఉన్నత స్థలములను కొట్టివేసి విగ్రహములను పగలగొట్టి దైవ స్తంభములను పడగొట్టి మోసే చేసిన ఇత్తడి సర్పమును చిన్న భిన్నములుగా చేసెను. దానికి ఇశ్రాయేలు నెహుషోను పేరు పెట్టి దానికి ధూపము వేయచు వచ్చింది. అతడు ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా యందు విశ్వసించిన వాడు. అతని తరువాత వచ్చిన యూద రాజులలోనూ అతని పూర్వీకులైన రాజులలోనూ అతనితో సమానమైన వాడును ఒకడును లేడు. అతడు యెహోవాతో హత్తుకొని ఆయనను వెంబడించుటలో వెనుక తీయక ఆయన మోషేకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నింటినీ గైకొనుచుండెను. కావున యెహోవా అతనికి తోడుగా ఉండెను. తాను వెళ్ళిన చోటనెల్లా అతడు జయము పొందెను. అతడు అషూరు రాజునకు సేవ చేస్తుండగా అతని మీద తిరగబడెను. యూదా మరియు గాజా పట్టణము వరకు దానిని సరిహద్దుల వరకు కాపరుల గుడిసెలైందేమి, ప్రాకారము గల పట్టణములైందేమి అంతటను అతడు ఫిలిష్తీయులను ప్రార్థన చేసుకుందాం. ప్రేమించిన మా తండ్రి, మీ నామాన్ని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. రాకడ దినాలు, అంత్య దినాలు, అపాయకరమైన దినాలలో మొదటి నెల ఆఖరి బుధవారమున యాడికి క్రైస్తవ కూడిక గృహం చేర్చబడిన ప్రతి కుటుంబాన్ని బట్టి మీకు స్తోత్రం. ప్రభుత్వ శాఖల్లో కొందరు, ప్రైవేట్ సంస్థల్లో కొందరు, మరి కొందరు రాత్రి పగళ్ళు వివిధాలుగా ప్రయాసపడుతూ ఉన్నారు. అందును బట్టి మీకు స్తోత్రములు. సంఘ కార్యక్రమాలలో బుధవారము బైబిల్ పఠనం గనుక పాటల ద్వారా నేను స్తుతించుటకు, ఘనపరచుటకు, మహిమపరచుటకు మీరిచ్చిన ఈ ధన్యతను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తాను. యంత్ర శబ్దం ద్వారా ఎందరైతే వింటున్నారో ఆకర్షించండి. మీ పక్షాన్ని నిలబడిన వాడు బలహీనుడు మరుగుపరచండి. నాతోనూ మాతోనూ యంత్ర శబ్దం ద్వారా ఎందరైతే వింటున్నారో ఆకర్షించమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఈ 2 రాజుల గ్రంథం 18వ అధ్యాయము మొదటి 8 వచనాలలో హిజ్కియా గురించి అనేకమైన మాటలు ఉన్నాయి. హిజ్కియా అనగా యెహోవాయే నా బలము అని అర్థం. విశ్వాసీ జీవితములో విశ్వాసులకు దేవుడే బలము, ఆధారము, నిరీక్షణ. కనుక యెహోవాయే నా బలము లేదా యెహోవా బలము గలవాడు అని అర్థం. హిజ్కియా జీవితములో మొదటి మాట దేవుని యందు విశ్వాసముంచినవాడు. 5వ వచనములో అతడు ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా యందు విశ్వాసముంచినవాడు. విశ్వసించుట వలన మానవులకు పాపక్షమాపణ, ఆయన యందు విశ్వాసముంచు వాడెవడో ఆయన నామ మూలముగా వానికి పాపక్షమాపణ దొరుకును. జైలర్ అధికారి అన్నాడు కదా, అయ్యలారా
రక్షణ పొందుటకు నేనేమీ చేయవలెను? ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురు. అవును, సర్వలోక ప్రజల కొరకై, సర్వలోక ప్రజల పాపముల నిమిత్తమై మానవుడు పాపములో పుట్టి, పాపములో పెరిగి, పాపములో జీవిస్తూ పాప పరిహారము కొరకై అనేకమైన ప్రయత్నములు చేయించున్నారు. మానవ ప్రయత్నములు దేవుని దృష్టిలో మురికి పేలికలు గనక సర్వ ప్రజలను ప్రేమించి దేవుడే యేసుక్రీస్తు నామములో భూలోకానికి వచ్చి సర్వ ప్రజల కొరకై ఆయన శిలువలో బలియాగమయ్యాడు. ఆయన యందు విశ్వాసం ఉంచుట వలన పాప క్షమాపణ ఉచితముగా లభించును. రోమాపత్రిక 3వ అధ్యాయం 24వ వచనములో, కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే ఉచితముగా ఖచ్చితముగా నీతిమంతులుగా తీర్చబడతారు. హిజ్కియా యెహోవాయందు విశ్వాసముంచినవాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు అన్నారు, కుమారుని యందు విశ్వాసముంచిన వాడే నిత్య జీవం గలవాడు. యోహాను సువార్త 5:24లో, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నిత్య జీవము గలవాడు, వాడు మరణములో నుండి తీర్పులోనికి రాక జీవంలోనికి దాటి ఉన్నాడు. రెండవ మాట 5వ వచనంలోనే, అతని తరువాత వచ్చిన యూదా రాజులలోను అతని పూర్వీకులైన రాజులైనను అతనితో సమమైన వాడు ఒక్కడూ లేడంటండి. దేవుని పట్ల హిజ్కియా జీవితములో పరిశుద్ధాత్మ దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు. అతని ముందు తర్వాతైనా, అతని వెనక తర్వాతైనా అతని వంటి సమమైన వాడు, సమానమైన వాడు ఒక్కడు లేడు. యోబుని గురించి అదే కదా, పరలోక సభలో సాతానుడు ప్రత్యక్షమయ్యాడు. సాతానుకు వీసా ఉంది, వాడు భూలోకంలో తిరగగలడు, పరలోకంలో కూడా ప్రవేశించగలడు. సాతానుతో అంటున్నాడు దేవుడు, అతని వంటి వాడు ఒక్కడు లేడు. అతని వంటి వాడు, అతనితో సమానుడైన వాడు. రక్షింపబడిన మన ఆధ్యాత్మిక జీవితంలో ప్రభు పట్ల మనం ఎలాగంటాం? అతని వంటి సమానుడు, సమానమైన వాడు ఒక్కడూ లేడు. మన ఆధ్యాత్మిక జీవితంలో మనల్ని ప్రేమించి, మన కొరకు ప్రాణమిచ్చి, లోకము నుండి, పాతాళం నుండి, సాధారణ అధికారం నుండి తప్పించి పరలోకానికి, స్వాస్థ్యానికి వారసులుగా చేసిన మన ఆధ్యాత్మిక జీవితంలో ప్రభు పట్ల మనం ఎలా ఉంటాం? లుదియా అదే కదా, నేను దేవుని యందు విశ్వాసము గల దానినని ఎంచితే నా ఇంటికి వచ్చేయి. ఎన్నెన్నో ఆలోచనలు చేయలే. ఇంతమంది వస్తే, ఇంతమంది తింటే, ఇంతమంది పరిచర్య చేస్తే నాకు నష్టము కాదా అని లెక్కలు వేసుకునే వాళ్ళు ఉన్నారు. సామెతల గ్రంథంలో అదే కదా, నీవు ఎవరింటికంట? ఏలిక
నేను భోజనానికి పిలిచినప్పుడు వెళ్ళవద్దు. ఒకవేళ వెళ్ళినా నీ గొంతుకకు ఏం పెట్టుకోమన్నాడు? వచ్చారు, ఊడ్చుకొని వెళ్ళిపోయినారండి. ఒక్కటి కూడా మిగిలిలేదండి. మొత్తం ఖాళీ అయిపోయిందండి. పైకి తినుము త్రాగుము అనగలడే కానీ వాని ఆంతర్యములో లెక్కలు చూసుకుంటాడంట. ఇలాంటి వాళ్ళు ఎలాగ వర్ధిల్లుతారు? ఆంతర్యంలో లెక్కలు వేసుకునేవారు. ప్రభు కొరకు ఖర్చు పెట్టువారు లెక్కలు వేసుకున్నారు. అందుకే పాత నిబంధనలోను నూతన నిబంధనలోను ప్రభు కిచ్చుటలో సామాన్యులు ఎక్కువగా కనబడతారు. ఎవరు కనపడతారు? సామాన్యులు, బీదవారు కనపడతారు. ఎందుకంటే వారు ప్రభును రుచించినవారు, వారు ప్రభుని ఎరిగినవారు, వారు పరలోకములో తమ స్వాస్థ్యమును భద్రం చేసుకునేవారు. పరలోకములో మీ ధనము అధికమగునట్లు ఎక్కడ దాచిపెట్టుకోమన్నాడు పాల్? ఎక్కడ దాచిపెట్టు? శిశు బ్యాంకులోనా, ఎస్బీఐ బ్యాంకులోనా? ఎక్కడ దాచిపెట్టుకోమన్నాడు? ఎక్కడ దాచిపెట్టుకోమన్నాడు? మన బ్యాంక్ అకౌంట్లు చూశాడనుకో దేవుడు, ఒక్క పైసా కనపడకపోతే భూమి మీద అకౌంట్లో 1000 రూపాయలు ఉండకపోతే ఆ పాస్బుక్ చల్లదు. మరి పరలోకములో మన అకౌంట్లలో పరలోకములో కూర్చుకొనుడి అన్నాడు ఆయన. అక్కడ నేను దేవుని యందు విశ్వాసము గల దానిని ఎంచితే నా ఇంటికి రండి. ప్రభు కొరకు ఖర్చు పెట్టువారు నష్టపోరు, వారు బలహీనులుగా, వారు వర్ధిల్లుతారు. అందుకే సామెతల్లో ఉంది కదా, వెదజల్లి అభివృద్ధి లేక వచ్చువారు కలరు. తగిన దానికంటే తక్కువ ఇచ్చి దరిద్రతకు వచ్చిన వారు కలరు అంట. ఈ 2 గుంపుల్లో నువ్వే గుంపులో ఉన్నావు? ఈ 2 గుంపుల్లో నీ ఆధ్యాత్మిక జీవితమేమి? అతడు దేవుని యందు విశ్వాసం ఉంచినవాడు, అతని వంటి వాడు ఎవడు లేడు. 3వ మాట, అతడు ఆయనను హత్తుకున్నాడండి. 18వ అధ్యాయము 6వ వచనం, అతడు యెహోవాను హత్తుకొని. విశ్వాసి జీవితంలో ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని ఇరుకులు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని అవరోధాలు వచ్చినా, ఎన్ని ఆటంకాలు వచ్చినా ఆయనను హత్తుకొని జీవించాలి విశ్వాసి. ఎవరెవరినో కాదు, ఏదేదో కాదు. అతడు యెహోవాను హత్తుకొని. దేవుణ్ణి హత్తుకొనుట వలన మనము జీవించగలము. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయము 4వ వచనం, మీ దేవుడైన యెహోవాను హత్తుకొనిన మీరందరూ నేటి వరకు సజీవులై ఉన్నారు. మీ దేవుడైన యెహోవాను హత్తుకొనిన ప్రతివాడు ఎలా ఉన్నారంట? సజీవులై ఉన్నారు. ఋతును గురించి
పరిశుద్ధాత్మ దేవుడు ఏమని రాస్తాడంటే, రూతు నయోమిని హత్తుకొని ఉండెను. విశ్వాసి జీవితంలో ప్రతి విషయములో ఆయనను హత్తుకొని జీవించుటలో వెనుకాడకూడదు, వెనుకంజ వేయకూడదు. అపోస్తలుల కార్యములు 11వ అధ్యాయం 23వ వచనం. పదకొండు 23. అతడు వచ్చి దేవుని కృపను చూసి సంతోషించి ప్రభువును స్థిర హృదయముతో హత్తుకొనవలెనని అందరినీ హెచ్చరించెను. అతడు వచ్చి స్థిర హృదయముతో ప్రభును హత్తుకొనవలెను. 14వ అధ్యాయం 22వ వచనం. శిష్యుల మనస్సులను దృఢపరచి విశ్వాసమందు నిలకడలేని బ్రతుకుమని. చిన్న చిన్న దానికే కలుగుతాం, చిన్న చిన్న దానికే కన్నీళ్ళు పెట్టుకుంటాం. కానీ భక్తులైతే గనక వారు రాళ్లతో కొట్టబడ్డారు, రంపములతో చెక్కలు కోసినట్లుగా ముక్క చెక్కలు కోసారంట. కానీ వారు ప్రభు కొరకు నిలబడ్డారు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో చూడండి. ముప్పై 37వ వచనం. మరి కొందరు 36 నుండి, మరి కొందరు తిరస్కారములను, కొరడా దెబ్బలను, మరి బంధకములను, ఖైదును అనుభవించింది. రాళ్లతో కొట్టబడివి, రంపములతో కోయబడివి, శోధింపబడివి, ఖడ్గముతో చంపబడివి. చిన్న దారులకు తట్టుకోలేము మనం. చిన్న చిన్న వాటికే అలగడమా అంటించుకోవడమా అంతే. సత్యం లాభం బతికి సాధించాలి విశ్వాసి జీవితములో. సస్తే ఓ రోజు కన్నీళ్ళు పెట్టుకుంటారు, 3వ రోజు గుంతలో పెడతారు, 12వ రోజు జ్ఞాపకార్థ కూడిక, సంవత్సరంలో సంవత్సర కూడిక, ఇంకా ఫోటో వరకే. నీ క్రియలు కనపడవు. సాధించాలి. మీ పిల్లలను ఉన్నతమైన వ్యక్తులుగా చేయి. అలగకూడదు, అంటించుకోకూడదు. ధైర్యముతో ముందుకు సాగాలి నీ ఆధ్యాత్మిక జీవితం. రూతు నయోమిని హత్తుకొనెను. యేసు ప్రభు ఉన్న దినాలలో యెరూషలేము ప్రజలు ఆయనను హత్తుకున్నారంట. ఎందుకు? ఆయన మాటలు వినుటకు. లూకాసు వార్త 19వ అధ్యాయం 48వ వచనం. ప్రజలందరూ ఆయన వాక్యము వినుటకు ఆయనను హత్తుకొని ఉండిరి. ఆయన మాటలు వినుటకు. సరే, నీ ఆధ్యాత్మిక జీవితం
ప్రభును ఆనుకొని జీవించాలి. విశ్వాస జీవితంలో అపోస్తుల కార్యాలు 14వ అధ్యాయం 1-2 వచనాలు. ఈకోనియలో జరిగినదేమనగా, వారు కూడి యూదుల సమాజ మందిరంలో ప్రవేశించి తేటగా బోధించినందున అనేకులు యూదులు గ్రీసు దేశస్థులను వినిరి విశ్వసించిరి. అయితే అవిధేయులైన యూదులు అన్యజనులను పురికొల్పి, దినాలలో ఇది ఎక్కువైపోతుంది, దేవుని ప్రజల మీద, దేవుని భక్తుల మీద ఏం గొలుపుతున్నారంట? పురికొల్పి, ఉసిగొలుపుతా ఉన్నారు. పురికొల్పి వారి మనస్సులలో సహోదరుల మీద పగ పుట్టించిరి. ఎలాగైనా సంఘము పాడు చేయడానికి, సహోదరుల మధ్య ఉన్న సమాధానాన్ని తొలగించడానికి సాతాను అనుచరులు పగ పుట్టించిరి. వారు ప్రభును ఆనుకొని ధైర్యముగా మాట్లాడచ్చు. ఆ పరిస్థితులలో కూడా వారు ప్రభును ఆనుకొని జీవించారంట. వారు ప్రభును ఆనుకొని ప్రకటించారంట. ఎవని మనస్సు నీ మీద ఆనుకొనును, పూర్ణ శాంతి గలవానిగా నీవు వారిని కాపాడుదువు. ఎవని మనస్సు నీ మీద ఆనుకొనును, అతడు యెహోవాను అత్తుకు. 6వ వచనములో ఆయనను వెంబడించుటలో వెనక తీయక. ఎంత శ్రేష్టమైన మాట అండి. ఆయనను వెంబడించుటలో, విశ్వాస జీవితంలో ఆయనను వెంబడించుటలో వెనుక తీయక. చాలామంది వెనుక తీయడానికి ప్రయత్నం చేస్తున్నారు. భక్తి జీవితంలో భక్తిని పెంపారు చేసుకోవడం లేదు. చూసారా? భక్తిని దాన్ని పెంపారు చేసుకోవాలి. ఆయనను వెంబడించుటలో వెనుక తీయక. చాలామంది వెనుక తీయుటకు ప్రయత్నం చేస్తున్నారు. శ్వాసి, నీ ఆధ్యాత్మిక జీవితములో విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసుక్రీస్తు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో మనం ఓపికతో పరిగెత్తాలి. వెనక తీసిన లోతు భార్య విన్సెంట్ లేదు. ఏమైంది? చెప్పురా, ఏమైంది? మావాడు ఇంకా మా సండే స్కూల్ మేడం అంత చెప్పలేదు, పెద్దనైనా నువ్వే చెప్పు అంటున్నాడు. కూర్చో, ఒకసారి తప్పట్లను కొట్టండి, చెప్తాను. నిలబడినాడు మావాడు. నిలబడినందుకన్నా చెప్పండి. చూసారా? లోతు భార్య వెనుక తట్టు. యేసు ప్రభు ఏ స్త్రీని జ్ఞాపకం చేసుకోమన్నాడు? సరస్వతిన, మంగ తయారున, అవ్వన,
ఎవరిని జ్ఞాపకం చేసుకోమన్నాడు? యేసు ప్రభువా. చదువుతున్నావా బైబిల్? అప్పుడప్పుడు చదువుతున్నావా? కళలు రాకూడదని చదువుతున్నావా? చదవాలని చదువుతున్నావా? చదవడం ఒక పోరని చదవలేకపోతున్నావా? సిఏ మన సంఘంలో ఒక మంచి కేటగిరీ తీసుకుని దీనికి చురుకుదనం ఉండాలి. ఏముండాలా? చురుకుదనం. సామెతల గ్రంథం చెప్తుంది కదా, చురుకుదనం కలిగి ఉండుట గొప్ప భాగ్యం. ఎందుకంటే ఈనాడు యవనస్తులు చురుకుదనం ఉండడంలే, అందరినీ ఫోన్లో పడేసింది మౌనంగా. చూసారా? ఇష్టపడి చదవల్ల తల్లిదండ్రులు లక్షల రూపాయలు ఖర్చు పెడుతూ ఉన్నారు. అది నీకే తెలుసు మాకన్నా. కనుక సాధించాలంటే 1 ప్రార్థన, 2 వాక్య ధ్యానము, 3 దేవుని పిల్లల యొక్క సహవాసము కలిగి ఉంటే, తన పనిలో నిపుణత గలవాణిని చూచావా? వాడు అల్పులైన వారి ఎదుట కాదు, రాసుల ఎదుట నిలుచును. మావాడు డాక్టర్, మావాడు యాక్టర్, మావాడు హీరోయిన్ అంటున్నారే కానీ మా పిల్లలు దేవుని యందు విశ్వాసం ఉంచిన పిల్లలు అని చెప్పడానికి కూడా ఈ దినాలలో ధైర్యం లేదు. కారణమేమి? కూడికలకు రాలేకపోతున్నారండి. దేవుని సంఘానికి రాలేకపోతే ఆదివారం మాత్రం వస్తే అది ఆదివారం క్రైస్తవులు అయిపోతారు. ఆది సంఘం అలా లేదు. వీరు అపోస్తలుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థించుట యందును ఏడాతెగాక నీ ఆధ్యాత్మిక జీవితంలో సంఘ వాతావరణంలో ఉండాలి నీ ఎదుగుదల. పౌలు గారు దెర్బేకి వచ్చాడు. ఆ సంఘములో ఒక యవనస్తుడు ఉన్నాడు. అతని గురించి పరిశుద్ధాత్మ దేవుడు ఏమని రాస్తున్నాడు? దెర్బేకు లుస్త్రాకు వచ్చెను, సహోదరుల వలన మంచి పేరు పొందిన తిమోతి అక్కడ ఉన్నాడంట. లోకంలో కాదు, దైవిక కార్యక్రమాలలో, దైవ సన్నిధిలో. చదవండి అపోస్తలుల కార్యాలు 16వ అధ్యాయం 1వ వచనం. పౌలు దెర్బేకును లుస్త్రాకును వచ్చాను. అక్కడ తిమోతి అని ఒక శిష్యుడు ఉండెను. అతడు విశ్వసించిన ఒక యూదురాలి కుమారుడు. అతని తండ్రి గ్రీసు దేశస్థుడు. అతడు లుస్త్రాలోను ఈకోనియలో ఉన్న సహోదరుల వలన, పెద్దల వలన మంచి పేరు పొందినవాడు. లోకంలో రాదు మంచితనం. లోకము నిన్ను వాడుకొని వదిలిపెడుతుంది. కానీ దేవుని సంఘము లేదా దేవుని మందిరము నిన్ను వర్ధిల్ల చేస్తుంది. బాలుడకు సమూయేలు యెహోవా సన్నిధిలో ఉండి యెహోవాకు పరిచర్య చేయించు ఉండెను. సమూయేలు గురించి సౌలు పనివాడు సాక్ష్యమిస్తున్నాడు. అయ్యా, ఈ పట్టణములో ఒక దైవజనుడున్నాడు, అతడు బహుగనుడు, అతడు చెప్పు మాటలలో ఏదియూ తప్పిపోలేదు. నీ ఆధ్యాత్మిక జీవితంలో ప్రభును వెంబడించుటలో నువ్వు ముందుకు సాగాలి. 6వ వచనంలోనే
ఆయన మోషే ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ గైకొనుచుండెను. అంత చక్కటి మాట. అబ్రహాం ఏం చేశాడు? తన కుటుంబీకులకు ఏం నేర్పాడు? యెహోవా ఆజ్ఞలను గైకొనుట నేర్పాడు అని దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు. ఆదికాండం 18వ అధ్యాయము 19వ వచనం. అబ్రహామును గూర్చి చెప్పినదేమనగా, ఎట్లనగా తన తరువాత తన ఇంటి వారును తన వారును దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట, యెహోవా ఆజ్ఞలను గైకొనుట వారికి ఏమంట ఆజ్ఞాపించెను. అబ్రహాము పనివారి వలన మనం 7 మాటలు నేర్చుకోవచ్చు. వారు ప్రార్థనాపరులు, వారు యుద్ధం చేయువారు, వారు పరిచర్య చేయువారు, వారు దేవుని పని, దేవుని చిత్తం చేయుటకు చురుగ్గా ఉన్నవారు. శత్రువులు లోతు యొక్క కుటుంబీకులను దోచుకుని వెళితే అబ్రహాము చుట్టుపక్కల ఉన్న రాజుల యొక్క సహాయం తీసుకోలేదు, కానీ తన ఇంట అలవరచబడిన 318 మందితో బందిపోటు రాజులను జయించాడండి. 5 బందిపోటు రాజులు. సంఘము ప్రారంభమై కొన్ని సంవత్సరాలు ఇక అద్దె బోధకులు రాకూడదు, స్వతంత్రంగా జరిగించేవారు కావాలి. కానీ ఆధ్యాత్మికంగా వెనకబడి ఉంటే నువ్వు ఎలా నడిపించగలవు? సరి చేసుకోవాలి, సరిదిద్దుకోవాలి, సాగిపోవాలి, ఆగకూడదు. ఆగిన దావీదు పాపములో పడ్డాడు. రాజులు యుద్ధమునకు బయలుదేరు కాలమున దావీదు యెరూషలేములో నిలిచెను. శ్వాస జీవితములో వెంబడించుటలో, ప్రభువులో పాలు పొందుటలో వెనక ఉండకూడదు. ఏ దినం ఆ దినం సరి చేసుకుని ముందుకు సాగాలి. నిలిచాడు. అతని హృదయములో ఉన్న ఘోరమైన దుష్టత్వం బయటపడి, జాగ్రత్త. ప్రభునకు దూరమైతే, సహవాసానికి దూరమైతే, సహోదరులకు దూరమైతే నువ్వు సాతాను ఎరగా ఉపయోగపడతావు. జాగ్రత్త నీ ఆధ్యాత్మిక జీవితంలో. ఆయనను వెంబడించుటలో, ఆయన ఆజ్ఞలు గైకొనుటలో వెనుక తీయక. ఎంత శ్రేష్టమైన మాట అండి. ఎప్పుడే కానీ విశ్వాసి వెనకంజ వేయకూడదు. మేము మా పిల్లలకు చెప్తూ ఉంటాం, మేము వివాహమైన దినం మొదలుకున్న నేటి వరకు మాకు చాలని అనే ఆలోచన లేదు. ఆయన అన్ని విధాలుగా పోషించాడు, అన్ని విధాలుగా ఆదుకున్నాడు. లోకము ద్వారా, కపట సహోదరుల ద్వారా అనేకమైన మాటలు అవి ప్రభుకు అప్పచెప్పాం. ఆ మాటల గురించి తీసుకుని ఆలోచిస్తే నా ఆరోగ్యం చెడిపోతుంది. ఎందుకంటే ఆయన ముందే చెప్పాడు, ఆయన మిమ్మును గూర్చి పగ తీర్చుట నాకు అప్పచెప్పు, నాకీ అంటున్నాడు ఆయన.
నాకు అవకాశం కల్పించు అంటున్నాడు. ఆయన చూసుకుంటాడు. విశ్వాసముతో వెంబడించాలి. ఇప్పుడు 5వ మాట, 2 రాజుల గ్రంథం 18వ అధ్యాయము 7వ వచనం. కావున యెహోవా అతనికి తోడుగా ఉండెను. ఎంత శ్రేష్టమైన మాట అండి. దేవుడు అతనికి తోడుగా ఉండెను. దేవుడు తోడుగా ఉంటే చాలు. ప్రతి పని, ప్రతి ప్రయత్నం, ప్రతి కార్యం దేవుడు సఫలము చేస్తాడు. యోసేపుని గురించి, యెహోవా యోసేపునకు తోడై ఉండెను, అతడు చేయనది యావత్తు యెహోవా సఫలము చేశాడు. ఇస్సాకుతో అన్నాడు, ఈ దేశమందు పరవాసిగా నేను నిన్ను ఆశీర్వదిస్తాను అన్నాడు. ఆశీర్వదిస్తాను అన్న ప్రభు నూరంతలుగా ఆశీర్వదించాడు. ఆయన తోడు ఉంటే చాలండి. అందుకనే యువకుడైన ఎబ్బేజు ఏమని ప్రార్థన చేశాడు? దేవా, నీవు నాకు తోడుగా ఉండయ్యా అన్నాడు. ఏమన్నాడు? నువ్వు నాకు అడిగారా ఎప్పుడన్నా? ఎవరి పిల్లలు ప్రార్థన చేశారు ఎప్పుడన్నా? దేవా, నాకు తోడుగా ఉండయ్యా, ఈ పనిలో, ఈ ప్రయత్నంలో, ఈ కార్యములో, ఈ చదువులో నాకు అద్భుతమైన సహాయం దయచి. మోషే సకల విద్యలు అభ్యసించాడు కదా, నేను కూడా ఆ విధంగా అభ్యసించుటకు నీ కృపను అనుగ్రహించు. ఎంత ధనమున్నా, ఎంత ప్రోత్సాహమున్నా దేవుడు తోడు లేకపోతే, 127 కీర్తనలు అదే కదా, యెహోవా ఇల్లు కట్టించని ఎడల దానికి ప్రయాసపడు వారి పని. ఆయన తోడు లేకపోతే, ఆయన నీకు తోడు ఉండకపోతే, కీర్తనలు అంటాడు, శత్రువులు మనలను నమిలేసేవాళ్ళు అంటారు. ఆయన మనకు తోడు లేకపోతే, పుట్టిన మొదలుకొని నేటి వరకు వెళ్ళిన ప్రజల మధ్య కాపాడిన దేవుడు. దేవుని స్తుతించాలి. యెహోషువ అదే కదా, మనం అనేక ప్రజల మధ్యకు వెళ్ళాము, ఆ ప్రజల మధ్య ఆశ్చర్యకరంగా మనల్ని కాపాడాడు. 23వ అధ్యాయం యెహోషువ గ్రంథం 17వ వచనం, 24-17. ఐగుప్తు అను దాసుల గృహములో నుండి మనలను, మన తండ్రులను, మన కన్నుల ఎదుట ఆ గొప్ప సూచక్రియలు చేసి మనము నడిచిన మార్గం అంతటిలోనూ, మనం వెళ్ళిన ప్రజల మధ్యను మనలను కాపాడిన యెహోవాయే మన దేవుడు. మనం వెళ్ళిన ప్రజల మధ్య, పొలాలలో రాత్రింబగళ్ళు, సమయం అసమయము, డ్యూటీలలో, అధికారుల అనధికారుల మధ్య, పనులలో రాత్రింబగళ్ళు తన కృపాక్షేమాలు ఉంచిన ప్రభువును స్తుతించుట మనం. యెహోవా అతనికి తోడుగా ఉంది. 2 సమూయేలు గ్రంథం 5:10 దావీదు అంతకంతకు వర్ధిల్లెను, సైన్యములకు అధిపతి యెహోవా అతనికి తోడుగా ఉండెను. దేవుడు తోడుగా ఉంటే
ఆ 7వ వచనములోని అతడు వెళ్ళిన చోటునెల్లా అతడు జయము పొందాడు. అది శ్రేష్టమైన మాటలండి. ఈ మాటలు చదువుతూ ఉంటే, ఈ మాటలు జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే నిజ విశ్వాసికి కొండంత ధైర్యం వస్తుంది. బైబిలు పుక్కిట పురాణము కాదు. బైబిలు ఉన్నది ఉన్నట్లుగా తెలియజేస్తే వాస్తవమైన గ్రంథం, యథార్థమైన గ్రంథం, సాక్ష్యాధారాలు కలిగిన గ్రంథం ఇది. బైబిల్ నువ్వు మోయి అది నిన్ను మోస్తుంది అన్నాడు భక్తుడు. తాను వెళ్ళిన చోటునెల్లా అతడు జయము పొందాను. జయ జీవితం. దేవుడు తోడుగా ఉంటే నీ ఆధ్యాత్మిక జీవితం. తెనాలిలో కూడా 19, 20, 21, 22 మీటింగ్లు పెట్టారు. అది ఓపెన్ చేశారా లేదో, ముగ్గురు వామిటింగ్తో ఉరుకు యోను పని వాడు యోను కథ వాడు ఎత్తుకొని అద్దే ఉంటుంది. మీటింగులు లేవు, ఏమి లేవు. ఊరిక పుల్ల, అట్లా అడ్డు పుల్ల. చూసారా? గొప్ప బైబిల్ ప్రదర్శనాన్ని వాళ్ళు పోస్టర్లు 10 మంది కూడా రాలేకొనడానికి. ఊరికి అడ్డు పుల్ల. 46వ కీర్తనలు ఏముందంటే, నడి సముద్రములో పర్వతములు మునిగినను ఆ నురుగునకు మనము భయపడము. చూసారా? మన సంఘములో వాళ్ళు వాక్యాన్ని ప్రేమించి ఎంతమంది వచ్చారో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలండి. ప్రతి సంఘములో 40-50 మంది వచ్చేసారు. ఇప్పుడు వసతులు చూసుకుంటున్నాం మనం. చూసారా? ఆడ క్షేమం ఉందో లేదో, వాతావరణం ఉందో లేదో, ఎందుకు ఎదిగిపోయాం. అది కాదు ఎదగడం అంటే. యెరూషలేము ప్రజలు ఆయన మాటలు వినుటకు ఆయనను హత్తుకొని ఉన్నారు. అది ఎదుగుదల. ఇది కాదు. ఇదంతా నష్టమే. పిల్లలకు, యవ్వన పిల్లలకు ఎందరో ఆశ్చర్యకరంగా దాదాపు 400 మంది వచ్చి దేవుని వాక్యంలో సంతోషించారు. పండుగ దినాలవి. దేవుని సన్నిధికి రావాలి. ఆశ్చర్యకరంగా దేవుడు జరిగించాడు. సంఘంలో వారు కూడా కొంత ఫోన్పే కూడా చేశారు. అందును బట్టి కూడా మీకు వందనాలండి. చూసారా? ఫోన్పే నంబర్ కూడా ఇచ్చాము. అంత మునుపు కవర్లు ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు స్వతంత్రమైనారు కదా అని చెప్పేసి ఫోన్పే కూడా పెట్టాం. చాలామంది స్పందించారు. మీరందరూ మన ఆధ్యాత్మిక జీవితంలో మన ఎదుగుదల ఎక్కడున్నామో ఒకసారి ప్రశ్నించుకో. ఇదేనా ఆత్మీయ ఎదుగుదల? అతడు వెళ్ళు ప్రతి స్థలములో అతడు జయము పొందాను. 8వ వచనంలో చివరి భాగంలో అంతటా అతడు శత్రువులను కూడా జయించాడండి. అద్భుతమైన విషయం. కనుక హిజ్కియా యెహోవాయే నా బలం, యెహోవా బలము గల, దేవుని యందు విశ్వాసం ఉంచినవాడు, దేవుని హత్తుకొనినవాడు, ఆయనను వెంబడించినవాడు, ఆయనను వెంబడించుటలో వెనుక తీయనివాడు, అతని వంటి సమమైన వాడు లేడు. అతడు ఆయన ఆజ్ఞలను గైకొన్నాడు. దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు. జయ జీవితము కలిగి ఉన్నాడు. సైన్యముతో సహా, శత్రువులతో సహా ఆయనను జయించాడు. ప్రార్థన చేసుకో.
మా యేసు ప్రభువా, మీకే స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాం. మా ప్రియులు పెద్దలు కట్టుపల్లి యోహానంకుల్ రాజాబాయ్ ఆంటీ గారు ప్రారంభించిన 46వ వార్షికోత్సవ సభలు ఆశ్చర్యకరంగా జరిగించారు. మీకు స్తోత్రములు. నైనా పాల్ గారి ప్రయాణాన్ని దీవించారు. జాన్ నెల్సన్ గారి ప్రయాణాన్ని దీవించారు. నేను వారి భార్య పిల్లలను కూడా మీరు దీవించండి. ఆంధ్రాలో ఉంటున్న సంఘాలు, రాయలసీమలో ఉంటున్న సంఘాలు, ఆయా స్థలాల నుండి అనేకులు వచ్చి దేవుని వాక్యములో సంతోషించిన విధానాన్ని బట్టి ముగిస్తారు. ఆ సభలలో 2 మార్లు మీ కుమారుని ప్రకటించుటకు సహాయం చేశారు. నీరు కట్టి ఫలింపచేయండి. ఈ నూతన సంవత్సరంలో ఆఖరి నెలలో, మొదటి నెలలో ఆఖరి బుధవారం ఈ విధంగా మీ సన్నిధిలో చేరి మిమ్మల్ని స్తుతించుటకు, ఘనపరుచుటకు, మహిమపరుచుటకు మీరిచ్చిన ఈ ధన్యతను బట్టి మీకు స్తోత్రములు. మరో నూతన మాసం మైదట ఉన్నది. ప్రతి విధమైన అవసరాలు తీర్చండి. సహోదరి కుమారి బలహీనతలతో ఉండగా సంఘస్థులు వచ్చి ఆదరించారు. అందును బట్టి కూడా మీకు స్తోత్రములు. ఆమెకుంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచండి. అలాగే నన్ను కూడా మీరు దీవించండి. విక్టర్ డేవిడ్ ఆయన భార్య వరకు కుమార్తెను బట్టి మీకు స్తోత్రములు. పుట్టినది మొదలుకొని నాటి వరకు మీ కృపాక్షేమాలు ఉంచి మరో నూతన సంవత్సరాన్ని భవిష్యత్తును బహుమానంగా ఇచ్చారు. మీకు స్తోత్రములు. ఆయన వృత్తిలో అధికమైన పదవులు దయచేయండి. అధికారులు అనధికారుల మధ్య మీ కృపాక్షేమాలు ఉంచి కాపాడండి. భార్యాభర్తను దీవించండి. కుమార్తెను దీవించండి. చదువులో మహిమ పొందండి. సింధుని దీవించండి. సంఘములో చేర్చబడిన ప్రతి కుటుంబాన్ని బట్టి మీకు స్తోత్రములు. మరి బిషప్ డ్యూటీలో ఉన్నాడు. రాజయ్య కూడా డ్యూటీకి వెళ్ళాడు. రాజయ్య 2వ కుమారు ట్రైనింగ్ కొరకు వెళ్తున్నాడు. కుప్పానికి దీవించండి. మరి ట్రైనింగ్ చక్కగా నేర్చుకున్నట్లుగా మీ కృపను. పాల్ మరి CA పరీక్షలు రాశాడు మంచి ఫలితాలతోనూ. అలాగే మిరప పంట మంచి ధరకు అమ్మబడినట్లుగా మరి దివ్య, అలాగే నైనా జెస్సి MBA పరీక్షలు రాస్తూ ఉన్నారు. ప్రతి పరీక్షలలో మంచి ఫలితాలతో పాస్ అవునట్లుగా మరి బిషప్ పెద్ద కుమార్తె వివిధ క్లాసులు తీసుకుంటూ ఉంది, ట్రైనింగ్లు. ఆమె ఉపాధి కొరకు ఒక మంచి ఉద్యోగాన్ని మరి దయచేయండి. అలాగే సంఘంలో చేర్చబడిన ప్రతి కుటుంబాన్ని దీవించండి. సంజయ్ స్కూల్ బృందాన్ని, మేడం కుటుంబాన్ని దీవించండి. పిల్లల మీద ఎందును, మనుషుల దయందును, వయసులో, జ్ఞానంలో, విద్యలు ఎదుగునట్లుగా మీకు దయచేయండి. 8, 9 అవుట్లో జరుగుతున్న కోడికలను ఆశీర్వదించండి. అలాగే 6, 7, 8 నెల్లూరులో జరగబోయే వాక్య ధ్యాన కోడికలు, ఉపవాస కోడికలను కూడా మనం దీవించమని అడుగుతున్నాం. అయ్యా, మా యాడికి మండలం కొరకే మేము ప్రార్థిస్తున్నాం. మా మండలంలో ఉన్న ఆసుపత్రి, MRO, MDO, పంచాయతీ, పోలీస్ స్టేషన్, మా మండల నాయకులను, అధికారులను దీవించండి. మా తాడపత్రి నియోజకవర్గం నాయకులను, అధికారులను దీవించండి. మా జిల్లా కలెక్టర్ గారిని, కార్యాలయము, నాయకులను, అధికారులను దీవించండి. మా తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను, గవర్నర్లను మీరు దీవించండి. చక్కని పాలన చేయనట్లుగా మీ కృపను. మా భారతదేశము కొరకు మేము ప్రార్థిస్తున్నాం. ప్రధాని గారిని మీరు దీవించండి. రాష్ట్రపతి గారిని దీవించండి. దేశ సరిహద్దులను, సైనిక పటాలను దీవించండి. సహోదరుడు గంధం దేవదానం, ద బైబిల్ స్టడీ యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా దీవించండి. దేవా, నూతన మాసంలో నూతన స్థలాలు, ప్రదేశాలు, ప్రాంతాలలో మీ కుమారుని ప్రకటించటకు మీ కృపను దయచేయండి. ప్రతి కుటుంబంలో ప్రతి విధమైన అవసరాలు తీర్చండి. సహోదరుడు దాసుబాబుకుంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచండి. నరసింహ యొక్క గాయములను కూడా మీరు ముట్టి స్వస్థపరచండి. అలాగే మరియమ్మ విషయంలో కూడా మీ కృపను దయచేయండి. అనుకుంటున్న ప్రతి బలహీనత కూడా మీరు ముట్టి స్వస్థపరచండి. ముఖ్యంగా నైనా గుండాల ఏసఐ కొరకే మేము ప్రార్థిస్తున్నాం. ఆయనకుంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచండి. తీసుకుంటున్న ప్రతి మందును, పదార్థము దీవించండి. ఇలాగూ మా కొరకు ప్రార్థిస్తూ, మా అవసరాలు తీరుస్తూ, మేము ప్రేమిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించండి. ఈ సందేశం వినుట వలన విశ్వాసం కలుగును కాగ క్రీస్తు మాట గురించి కనుక నీరు కట్టి ఫలింపచేయండి.
ఇలాగ అన్ని విషయాలలో మీరు మహిమ పొందండి. నూతన మాసములో నూతన స్థలాలు, ప్రదేశాలు, ప్రాంతాలలో మీ కుమారుని ప్రకటించినట్లుగాను మా కొరకు ప్రార్థిస్తూ మా అవసరాలు తీరుస్తూ సమయాలలో ప్రోత్సహిస్తున్న ప్రతి వారిని కూడా దీవించమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తూ బయలుదేరుతున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.